నిజామాబాద్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మరో కానుక బాగా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, కంజెస్టెడ్గా ఉండే ఏరియాలో ఇంతకుముందు రైతు బజార్ నడు స్థలంలో 33/11 kV సబ్స్టేషన్ ఆధునాతన టెక్నాలజీ, ఆధునాతన శస్త్ర సంకేతంతో కూడుకున్నటువంటి సబ్స్టేషన్ మంజూరైంది. వాళ్ళు దీన్ని సందర్శించడానికి వచ్చినాము. త్వరలో విద్యుత్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు వచ్చి దీనికి భూమి పూజ చేస్తారు. ఎలక్ట్రిసిటీ రంగంలో ఎలక్ట్రిసిటీ మంత్రిగా చేసినటువంటి షబ్బీర్ అలీ గారికి అపార అనుభవం ఉంది. వారు దీని గురించి చెప్తారు. నిజామాబాద్ ప్రజలకు ఇది ఒక గిఫ్ట్గా ఉంది. మన పిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్టు 33/11 సబ్ స్టేషన్ మనం అవుట్ సైడ్లో ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ మనం వెరీ థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియాలో, మనకు కంజెస్టెడ్ ఏరియా ఉన్న ఏరియాలో, ఇక్కడ వినాయక్ నగర్, ఇక్కడ పులాంగ్, ఇక్కడ గోలన్మాన్, ఈ శివాజీ నగర్ ఏరియాలో మనకు డే బై డే మల్టీ స్టోరీ బిల్డింగ్ కడతా ఉంటే లోడ్ పెరుగుతూ ఉన్నది. లోడ్ పెరగాలంటే ట్రాన్స్ఫార్మర్స్ దూరం అయిపోతుంది. సబ్ స్టేషన్ ఊర్లో కావాలంటే 1 acre కావాలా. 1 acre కావాలంటే 1 acre దొరకడం కష్టం ఉంది. దానికి న్యూ టెక్నాలజీగా మొత్తం తెలంగాణలో 4 మన ఇండోర్ సబ్ స్టేషన్లు మంజూరైనవి. ఫస్ట్ నిజామాబాద్, సెకండ్ కామారెడ్డి, థర్డ్ వరంగల్, ఫోర్త్ కరీంనగర్. 4 మంజూరైనవి. 4లో ఫస్ట్ నిజామాబాద్ ఆల్రెడీ మేమన్నాం ప్రారంభంకు లేట్ అయిన ఇనాగ్రేషన్ ఫౌండేషన్కు మీరు పని అయితే మొదలు పెట్టండి. అది పని కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేశారు. అది వేరేదైతే 1 crore 1.5 crore అయిపోతుంది ఓపెన్గా, కానీ దీని కాస్ట్ 6 crore 6 కోట్ల రూపాయలతో ఈ యొక్క సబ్ స్టేషన్ పూర్తి కాబోతుంది. ఇప్పుడు 8 MVA ఇస్తున్నారు, దానికి అడిషనల్ ఇంకో 8 MVA ఫ్యూచర్లో పెట్టవచ్చు. అంటే 16 MVAగా మనం అంత లార్జ్ స్కేల్లో ఈ యొక్క సబ్ స్టేషన్ కడుతున్నారు. దానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, మరి దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భట్టి విక్రమ గారికి, అందరికీ కూడా నిజామాబాద్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.